హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి పిల్లల్లో ఇన్ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఎందుకు మటుకి మోషన్ పాస్ చేస్తారు అంటే వన్స్ ఇన్ 2 days, వన్స్ ఇన్ 3 days అలా మటుకి మనం వింటూనే ఉంటాం. ఇది ఎందువల్ల వస్తుంది, దీనివల్ల ఏమన్నా మటుకి వాళ్ళకి మటుకి ప్రమాదమా, దీన్ని ఎట్లా చేయాలి అనేసి. చాలామంది పిల్లల్లో ఈ స్టూల్ అంటే మటుకి మోషన్ అన్నది చాలా వేరియబుల్గా ఉంటుంది. కొంతమంది పిల్లలైతే ప్రతిరోజు 3 సార్లు వెళ్తారు, 3 కానీ 4 సార్లు కానీ వాళ్ళు అలా వెళ్తారు. కొంతమంది పిల్లలు మటుకి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ వన్స్ ఇన్ 2-3 days కానీ వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఇటువంటిది మనం మటుకి వేరియేషన్ అయితే మనం మటుకి చూస్తూనే ఉంటాము. ఒకవేళ స్టూల్ అన్నది సాఫ్ట్గా ఉన్నది, తనకేమీ వెళ్ళడానికి ఏమీ ఇబ్బంది అయితే లేదు, తను గ్రోత్ అంతా బాగుంది, యాక్టివిటీ అంతా బాగుంది, కడుపు ఉబ్బు ఏమీ లేదు, అండ్ వాళ్ళ మటుకి యాపిటైట్ కూడా బాగుంది, యాక్టివిటీ బాగుంది అంటే మనం ఇలాగా కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే మనం ఏ రకంగా వరి అవ్వాల్సిన విషయం అయితే లేదన్నమాట. ఒకవేళ హార్డ్గా వెళ్తున్నాడంటే, ఒకవేళ తను హార్డ్గా వెళ్తున్నాడు, చాలా కష్టంగా వెళ్తున్నాడు, అండ్ టాయిలెట్లో వెళ్ళకుండా ప్యాంట్స్లో వెళ్ళడం కానీ ఆర్ స్టాండింగ్లో వెళ్ళడం కానీ అట్లా ఏమైనా అబ్నార్మల్ వే ఆఫ్ పాసింగ్ మోషన్ ఉన్నట్లయితే అప్పుడు మనం దాన్ని మనం మటుకి కాన్స్టిపేషన్ అంటాం అన్నమాట. సో వన్స్ ఇన్ 1-2-3 days వెళ్ళినా సరే సాఫ్ట్ స్టూల్ అయితే దాన్ని మనం మటుకి కాన్స్టిపేషన్ అనమాట. ఎందుకు వీళ్ళు ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అంటే యూజువల్గా పిల్లల డైట్లో మటుకి ఫైబర్ అన్న కంటెంట్ తక్కువ ఉంటే వాళ్ళ మటుకి ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అన్నమాట. సో ఫైబర్ కంటెంట్ బాగుంటాయి అంటే ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా వాళ్ళ మటుకి తీసుకోవాలి. అట్లాగే జంక్ ఫుడ్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ మనం కానీ ఇవ్వకుండా ఉంటే వాళ్ళ మటుకి ఫ్రీక్వెంట్గా వెళ్తారు. సో కరెక్ట్గా యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ మటుకి ఫైబర్ కంటెంట్ లేకున్నా సరే, లేకపోతే ఎక్కువగా మటుకి వాటర్ ఇంటేక్ కూడా తక్కువ ఉన్నా సరే, ఆర్ కొంతమంది పిల్లలు అంటే మటుకి మోషన్ వెళ్ళడానికి మటుకి భయపడుతూ ఉంటారన్నమాట. భయం వాళ్ళకి పెయిన్ మటుకి ఫీల్ అయ్యి వాళ్ళ మటుకి భయపడి వాళ్ళు మటుకి ఆపేసుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళ మటుకి కాన్స్టిపేషన్లోకి వెళ్ళే మటుకి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే మటుకి కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే హార్డ్ అయిపోవడం అన్నమాట. గట్టిగా అయిపోవడం, ఇబ్బందిగా వెళ్ళడము, ఏడవడము, లేకపోతే బ్లడ్ వచ్చేయడము, వన్స్ ఇన్ 5 days, వన్స్ ఇన్ 6 days వెళ్ళడము, అట్లాగా వెళ్తే లేకపోతే ఏమన్నా సపోజిటరీ కానీ ఇంకేమన్నా కానీ పెడితేనే వెళ్ళడం, అట్లాంటి పిల్లలకి మనం వాడికి కాన్స్టిపేషన్ అంటాము. సో కాన్స్టిపేషన్కి వెళ్ళకుండా ఉండాలి అంటే పిల్లలు కరెక్ట్ అంటే బాగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్రతి మీల్లో ఉండాలన్నమాట. వాళ్ళ మటుకి ఆహారంలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కరెక్ట్గా ఉండాలి, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అయితే ఉండాలి, అండ్ వాళ్ళకి నెమ్మదిగా టాయిలెట్ ట్రైనింగ్ అన్నది మనం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం టాయిలెట్ ట్రైనింగ్ కానీ మనం చేస్తే ఇలాంటి మనకి మటుకి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.